దేవుని వర్లారా, నిన్న మనిషి జన్మ ఎందుకు అనే బైబిల్ నుంచి చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ ప్రపంచం ఇప్పటికే విస్తరించిపోతూ ఉంది. ఒకప్పటి జనాభా 450 కోట్ల మంది దాకా ఉంటే ఇప్పుడు సుమారు 750 కోట్లు. మరి ప్రతి ఒక్కరికి తమ జన్మ పరమార్థం అర్థం అవుతుందా అంటే ఎవరికి అర్థం కాలేదనే చెప్పాలి. మరి ప్రపంచ ప్రజలందరి గురించి, వారి యొక్క జన్మ పరమార్థం గురించి వారికి ఇంతవరకు చెప్పేవారు ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరని నేను చెప్పాను. ఒక డాక్టర్ చేతిలో స్టెథోస్కోప్ ఎంత అవసరమో, ఒక పోలీస్ చేతిలో పిస్టల్ ఎంత అవసరమో, ఉపాధ్యాయుని చేతిలో బెత్తం ఎంత అవసరమో, మనుషులందరి చేతిలో బైబుల్ అంతే అవసరం. దీనికి కారణం నేను చెప్పాను. ఈ యావత్ భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డ దేవుని ఆలోచనలో నుంచి పుట్టినవాడే, అనవసరంగా పుట్టినవాడు కాదండి. ప్రతి ఒక్క మనిషి దేవుని ఆలోచనలో నుంచి ఈ భూమి మీదకి వచ్చిన వాడే ఈ మనిషి. అయితే మనిషి జన్మ ఎందుకు అనేది ఎవరైనా ఆలోచిస్తున్నారంటే లేదు. మరి ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? మరి ఎవరి గురించి ఆలోచించమని మనకు నేర్పించారు అంటే ఉపాధ్యాయులు తమ పాఠ్య పుస్తకాలలో చాలా విషయాలు మనకు నేర్పించినట్టుగా మనం చూడగలం. మరి వాటిలో మన యొక్క పరమార్థం రాయలేదు. మరి మన కన్న తల్లిదండ్రులు మన గురించి చెప్పలేదు. పుట్టినప్పుడు హాస్పిటల్ నుంచి బిడ్డను తెచ్చుకుంటున్నారు, చచ్చి శవమోగానే తీసుకెళ్లి శ్మశానంలో ఇసిరి పడవేస్తున్నారు. పుట్టినప్పుడేమో హాస్పిటల్ నుంచి తెచ్చుకుంటున్నారు, చనిపోయినప్పుడు శ్మశానంలో తీసుకెళ్లి పడేస్తున్నారు. ఇంతేనా మనిషి జీవితం? మనిషి పుట్టినప్పుడు ఆలోచించట్లేదు, అవయవాలు ఎదుగుతున్నప్పుడు ఆలోచించట్లేదు, పెరిగి పెద్దవాడైనా ఇంతవరకు దేవుణ్ణి గురించిన జ్ఞానం, మనిషి జన్మ ఎందుకు అనే విషయాల్ని ఇంతవరకు ఎవరు ఆలోచించలేదనే చెప్పాలి. పుట్టినప్పుడు పుట్టినరోజు చేసుకుని సంబరపడిపోతూ చనిపోయిన తర్వాత అదే సందడితో తీసుకెళ్లి శ్మశానంలో విసిరి పారేసి మరచిపోతున్న నేటి ప్రపంచ జనాభా ఈ భూమి మీద ఎందుకు బ్రతుకుతున్నట్టు, చచ్చి ఎక్కడికి పోతున్నట్టు మనకు ఎవరు నేర్పించలేదు. మన పాఠ్య పుస్తకాలు ఏమని చెప్పారో తెలుసా? ఈగ జీవిత చరిత్ర, ఈగకొక జీవిత చరిత్ర అంట, దోమకొక జీవిత చరిత్ర, నలిపేస్తే నలిగిపోయే ఈగకొక జీవిత చరిత్ర, కప్ప జీవిత చరిత్ర, ఒక దెబ్బ కొడితే చచ్చిపోయే కప్పకి ఒక జీవితం, దానికి ఒక చరిత్ర ఉంటే, ఈ భూమి దానికంటే తెలివిగా బ్రతుకుతున్న నీకు ఒక చరిత్ర లేదంటావా? ఒక్కసారి ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ.
ఒక మోటార్ సైకిల్ అక్కడ ఉంది అంటే దాని అవసరత మనకు ఉంది కాబట్టే మనం కొన్నాం. అవునా? అవును. ఇదిగో ఈ మౌత్ పనిచేస్తుంది అంటే దీని అవసరత మనకు ఉండి మనం కొన్నాం. అవునా? అవును, నిజం. ఒక టీవీ మనం కొన్నాము అంటే దాని అవసరత మనకు ఉంది కాబట్టి దాన్ని మనం కొన్నాం. మరి భూమి మీదకి వచ్చిన మన యొక్క జన్మ అవసరత ఎవరికి ఉండి ఈ భూమి మీదకి మనల్ని జన్మ ఇచ్చారు? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి వస్తువు ఉపయోగపడేదే మనం తయారు చేసుకున్నాం, మనకు ఉపయోగపడాలని. మరి మన జీవితం ఎవరి కోసం? అనవసరమైన జన్మ కాదు మంది. కోటి నుంచి పుట్టలేదు మనం. ప్రియమైన దేవుని వారలారా, మీరు ఆలోచించాలి. ఈ రాత్రి మనం కోటి నుంచి పుట్టిన వారం కాదు, గొప్ప చరిత్ర కలిగిన వాళ్ళం. నిన్న చెప్పాను, ఒక టానిక్ మీరు కొన్నప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలి అని దాని మీద ఒక లేబుల్ ఉంటుంది. ఏమన్నా తెలుసా? షేక్ వెల్ బిఫోర్ యూజ్. అంటే ఈ టానిక్ నువ్వు వాడేటప్పుడు దీన్ని కుదిలించి దాన్ని వాడు అని రాసి ఉంటుంది. అవును కదా? ఒక టానిక్ మనం కొన్నప్పుడు షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని దాని మీద రాసి ఉంటుంది. 6 అడుగుల దేహాన్ని అమ్మ గర్భంలో నుంచి తెచ్చుకున్న మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలి అని కూడా మనకి దేవుడు ఒక మాన్యువల్ ఇచ్చాడు. అదే 66 పుస్తకాలతో కూడిన బైబిల్. ఈ రోజు మీ పిల్లలు చదువుతున్న పాఠ్య పుస్తకాలు కానివ్వండి, ఎక్కడి నుంచి అయినా ప్రింటింగ్ చేసుకొచ్చిన పుస్తకాలైనా కానివ్వండి, విదేశాల నుంచి ఎగుమతి తీసుకొచ్చిన బుక్స్ అయినా కానివ్వండి, అవి ఎక్కడి నుంచి వచ్చినాయో మీకు తెలుసా? జాన్ గూటన్ బర్గ్ అనే ఒక శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా అచ్చు యంత్రాన్ని కనిపెడితే ఆ అచ్చు యంత్రం ద్వారా మీ పిల్లలు ఈ రోజు బుక్స్ చదువుకుంటున్నారు. అసలు ఆ అచ్చు యంత్రం ఎందుకు తయారు చేయబడిందో మీలో ఎవ్వరికైనా తెలుసా? తెలీదు. నేను చెప్తాను కదండి. మీరు మొట్టమొదటిసారిగా అచ్చు యంత్రం ఎందుకు తయారు చేయబడింది, బుక్ మీద ముద్ర ఎందుకు వేయడానికి కారణమైంది, అసలు అచ్చు యంత్రం కనిపెట్టింది ఎందుకు, దానితో ఏ పని చేశారు అంటే ప్రప్రథమంగా ఒక్కటే పని, బైబుల్. ముద్రణ యంత్రం కనిపెట్టిన తర్వాత ముద్రించిన తొలి పుస్తకమే ది బైబుల్. అసలు ముద్రణ యంత్రాన్ని కనిపెట్టిందే జాన్ గూటన్బర్గ్. బైబుల్ అచ్చు వేయటానికి. ఎందుకో తెలుసా? అతను బైబుల్ని పరిశీలించి పరిశోధించి మన జన్మ ఎందుకు, దీని విషయం ఏందని దీంట్లో రాసి ఉంది, ఇక ఏ గ్రంథంలోనూ ఎవరు ఇంతవరకు చెప్పలేదు, దీన్ని ఎలాగైనా సరే నేను ప్రపంచవ్యాప్తం చేయాలి అని ఆ ముద్రణ యంత్రాన్ని కనిపెట్టి మొట్టమొదటిసారిగా ఆదిమ హెబ్రీ భాషలో ముద్రేసేసాడు. ఆ తర్వాత ఇంగ్లీషు, హిందీ, తెలుగు, మలయాళం ఇలా ప్రపంచం మొత్తం విశ్వవ్యాప్తం జరిగింది. ఎందుకో తెలుసా? దానిలో మన జీవితం ఉంది, దానిలో మన జన్మ ఉంది. ఆఫ్టర్ వాడి పడేసే ఒక వాటర్ బాటిల్కే దానిపైన దాన్ని ఎలా యూజ్ చేయాలి అని రాసుంటే 6 అడుగుల అందమైన మానవ దేహాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా, నీ అవయవాలు ఎలా వాడాలో కూడా బైబిల్లో రాస్తుంది. తెలుసా? అది ఏమని రాస్తుందో మీరు తెలుసుకోవాలి రాత్రి. ఒక టానిక్ షేక్ వెల్ బిఫోర్ యూజ్ అంటే దేవుడు బైబిల్లో మీకోసం ఏమి రాయించాడు తెలుసా? థింక్ వెల్ బిఫోర్ యూజ్. మీ శరీరాన్ని ఉపయోగించే ముందు మీరు ఆలోచించి ఉపయోగించాలి. థింక్ వెల్ బిఫోర్ యూజ్. మన శరీరాన్ని వాడేటప్పుడు ఆలోచించి ఉపయోగించాలంట. ఆ శరీరాన్ని దేవుడు చెప్పాడు.
నీ కళ్ళతో నువ్వు ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ముందు నీ బుర్రతో ఆలోచించమన్నాడు. నీ మట్టి మెదడుతోటి దేవుడు నీ కళ్ళ గురించి ఆలోచించమన్నాడు. ఈ చేతులతో నువ్వు పనిచేసేటప్పుడు ఈ చేతులు ఎందుకు అని ముందుగా నీ మెదడుతో ఆలోచించమన్నాడు. కాళ్ళతో నువ్వు ఒక వర్క్ చేస్తుంటే నీకు ఇచ్చిన ఆ కాళ్ళు ఎందుకు అని నీ మెదడుతో ఆలోచించి ఉపయోగించమన్నాడు. ఎవరైనా ఆలోచిస్తున్నారా ఎందుకు అనేది? ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ఇచ్చిన అవయవాలు ఎందుకు? పుట్టిన బిడ్డను తీసుకెళ్లి టీవీ కార్యక్రమాలకి, బేబీ డ్యాన్సుల కార్యక్రమాలకు అప్పగిస్తున్న మీరు కనీసం మనిషి జన్మ ఎందుకనే ఇంగిత జ్ఞానం లేదు. మా పిల్లలకి డ్యాన్స్ నేర్పించండి, మా పిల్లలకి లోక విద్యలు నేర్పించండి అని చెప్పి తీసుకెళ్లి అప్పచెప్తున్న మీరు మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి దైవ విద్య నేర్పించాలని మీకు తెలీదా? తెలీదు. బిల్లాడనికి తెలియదు వాడెందుకు పుట్టాడు, వాడి అమ్మ చెప్పలేదు వాడికి. సద్దాం హుస్సేన్కు తెలియదు వాడి జన్మ ఎందుకు వచ్చిందో, వాడి అమ్మ చెప్పలేదు వాడికి. కిల్లర్ వీరప్పనికి తెలియదు వాడి జన్మ ఎందుకు వచ్చిందో, వాళ్ళ అమ్మ చెప్పలేదు వాడికి. ప్రభాకరం పిల్లకి తెలియదు ప్రధానమంత్రి, మాజీ ప్రధాని మన రాజీవ్ గాంధీ గారిని హతం చేసింది వాడే. మానవ బాంబుగా పసి పిల్లని పంపించి మానవ బాంబుగా హతం చేసిన వాడికి వాడి జన్మ ఎందుకో తెలుసా? ఆ పిల్ల బాంబు కట్టుకుని ఆ స్టేజ్ మీదకి వెళ్ళిందంటే వాళ్ళ అమ్మకి తెలుసా ఆ అమ్మాయి బ్రతికెందుకో? తెలియదు. ఈ రోజు కరుడు కట్టిన నేరస్తులు తయారవుతున్నారంటే, వ్యభిచారకులు తయారవుతున్నారంటే, స్మగ్లర్లు తయారవుతున్నారంటే, గుండాలు తయారవుతున్నారంటే కారణం వాడి జన్మ వాడికి చెప్పేవాడు లేడు. రాత్రి నేను చెప్పాను, ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కడు ఒక్కడి నుంచే వచ్చాడు అని మీకు తెలియజేశా రాత్రి నేను. దానికి చాలా విషయాలు చెప్పాను మీకు. ఒక విత్తనం భూమిలో పెడితే ఒక 100 కాయలు బయటకు వస్తున్నాయని నిన్న చెప్పాను. ఆ 100 కాయలు వస్తుంది ఒక్క విత్తనం నుంచే. 100 కాయలు ఒక విత్తనం నుంచి వచ్చినప్పుడు ఈ భూమి మీద ఉన్న 750 కోట్ల మంది ఒకే విత్తనమైన ఆదాము నుంచి మీ అందరు రాలేదా? వచ్చారు. మీరు కోతి నుంచి కుక్క నుంచి పుట్టలేదు. చార్లెస్ డార్విన్ అనే ఒక సన్నాసి ఉన్నాడు శాస్త్రవేత్త, వాడికి బుర్ర పోయింది. చార్లెస్ డార్విన్, వాడికి తెలియదు వాడి జన్మ ఎందుకు వచ్చిందో. కోతి నుంచి పుట్టాడు, కోతి విధవ చెప్పి చచ్చాడు. ఆలోచించండి. వీరందరికీ వీరి పరమార్థం తెలియలేదు. దేనికి? చెప్పేవారు లేరు. ఒక విత్తనం నుంచి అనేక విత్తనాలు వస్తే ఈ లోకంలో ఉన్న 750 కోట్ల మందిని పుట్టక ముందు, మనం పుట్టక ముందు ఉన్నాయి మన తాత ముత్తాతలు, వీళ్ళందరూ కలిసి వెనక్కి వెళ్ళిపోతే ఒకే విత్తనమైన ఆదాములో మనం ఉన్నాం. ఆదాము ద్వారా ఈ ప్రపంచానికి విస్తరించిపోయాం. ఇలా విస్తరించిపోయిన మనం ఎలా బ్రతకాలి అని ఆలోచించకపోతే మనకి జన్మనిచ్చిన దేవుడు ఏమంటున్నాడో ఈ రాత్రి మీరు వినాలి. వినాలి రాత్రి. కీర్తనల గ్రంథం 96వ అధ్యాయము 94వ అధ్యాయము